హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. ఈరోజు మనం పచ్చి కంది గింజలతో పప్పు ఎలా చేయాలో చూడబోతున్నాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంది గింజల పప్పు టేస్ట్ వేరే లెవెల్. ఒకసారి రైస్ పెట్టుకొని తినేవాళ్ళు 2 సార్లు తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా కుక్కర్లో ఒలిచి పెట్టుకున్న పచ్చి కంది గింజలు, 3 మీడియం సైజ్ టొమాటోస్, 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాక వాటర్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే సగం కందిగింజలు ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుద్దుకొని పక్కన పెట్టుకున్న కందిగింజలు, వాటర్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి పోపు పెట్టుకొని మనం రుద్ది పెట్టుకున్న పచ్చికంది పప్పును వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇంతేనండి టేస్టీ పచ్చి కంది గింజల పప్పు. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.